ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. వాళ్ళ విషయానికి వస్తే మీ 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్నోసెన్స్ లైక్ భీమిలి కబడ్డీ జెట్ క్యారెక్టర్, ఇంకోటి ఏంటంటే మీ ఫన్ ఉంటుంది ఎంటర్టైనర్ లైక్ సినిమా చూపిస్తాం మామ, అందులో ఆ ఫ్రస్ట్రేషన్ చూపించడం, స్పాంటేనియస్ గా పంచలేయడం. మీకు ఏ వర్షన్ నచ్చుద్ది అన్న బాగా? ఆబ్వియస్లీ భీమిలి కబడ్డీ నచ్చుంది. ఇన్నోసెన్స్ నచ్చుద్దని దాంతోనే మనం బయటకు వచ్చాం కాబట్టి అది అది ఆ సినిమా కాన్సెప్టే వేరు కాబట్టి దానికి అంతే ఇవ్వాలి. సినిమా చూపిస్తామా కాన్సెప్ట్ వేరు కాబట్టి దానికి ఇలా ఇవ్వాలి. సో ఏంటంటే ఇది ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్, అదేమంటే అది చిన్న సైజ్ ఫ్రస్ట్రేటెడ్ ఉంటుంది. సో ఏదంటే అది అత్తగారి మీద కోపంతో ప్లస్ ఊళ్ళో ఒక మనిషి ఇదంతా వేరు. ఇక్కడ మా అల్లుడు, ఒక ఇంటి అల్లుడు పిల్లని చేసుకోవడం వచ్చిన వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి అంతే. ఏ క్యారెక్టర్ అయినా చేస్తానండి. కాకపోతే ఏంటంటే కొంతమంది కథ తెలిసి చేస్తారు, కొంతమంది కథ తెలియక చేస్తారు. నేను మ్యాక్సిమం కొన్ని సినిమాలకి వెళ్ళినప్పుడు అడుగుతా కథ ఏంటో చెప్పండి, ఎందుకంటే ఏ పాయింట్ ఏంటని మనకు తెలిస్తే ఎక్కడ ఏది మాట్లాడాలో మనకు తెలుసు. అట్లా యా. సో ఐ మీన్ ఇప్పుడు నెక్స్ట్ చాలా సినిమాలు చేశారు, ఇప్పుడు మళ్ళీ ఏమైనా సైన్ చేశారన్నా అప్కమింగ్? ఏమన్నా చేస్తున్నా, వస్తున్నాయి ప్రస్తుతానికి వస్తున్నాయి. అన్ని కుదరాలిగా. సో లుక్స్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు కొంచెం మారారు బాగున్నారు. యాక్చువల్లీ మీరు వెజిటేరియన్ అయిపోయారని చెప్పి విన్నాను. వేగన్ అయిపోయారన్నా వెజిటేరియన్ అయ్యారా? అప్పటికే వెజిటేరియన్ ఎప్పుడు? ఓకే, అవునా? ఇంతవరకు చికెన్ మటన్ ఇలాంటివి ఎప్పుడు ఓకే. నాకు ఏ దేశం పైన అయితే తలకాయ. అంటే ఇప్పుడు మెనూ అడిగితే వెజిటేరియనే తింటారంటే నేను ఇంతకుముందు తిన్నారేమో. వెజ్ అదే చెప్తున్నా కదా, ఏ దేశం పైన వచ్చే బాధ్యతే. ఎందుకంటే బయట దేశానికి వెళ్ళినప్పుడు వెజ్ దొరుకుతుంది, అంతా నాన్ వెజ్లే కదా. మనం ఎత్తుక్కోవాలి, గుర్రం గడ్డి కోసం ఎత్తుకున్నట్టు ఎత్తుక్కోవాలి. ఏంటన్నా డైట్ ఏమి ఉంటుందని? ఎలా ఉంటుందన్న? లేదు నాదే డైట్ ఏం లేదు, ఇది దొరికితే తినడమే. వెజ్లో డైట్ ఏ ఉంటుంది, పెట్టేదే దొరకడమే ఎక్కువ అంటారు. పప్పు సాంబార్ ఎక్కడ పోయినా అవే ఉంటాయి. సో ఇప్పుడు ఇంత ఐ మీన్ బాగున్నారు, హెల్దీగా వచ్చారు, చాలా హ్యాపీగా ఉందన్న. ఏమన్నా చెత్త థంబ్నెయిల్స్, చెత్త కంటెంట్ ఇవన్నీ వచ్చినాయి కదా ఒక ఫేజ్లో, ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉంటే? చాలా. అంటే ఇందాక చెప్పింది అదే, ఈజీగా నోటిఫికేషన్ ఇవ్వడం చాలా ఈజీ, పడేవాడికి తెలుస్తుంది బాధ. మనం ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఒక చిన్న గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్లో జరిగే కొన్ని సంఘటనలు ఈ యూట్యూబ్లో కానీ వాటిలో కానీ రాసేస్తారు ఈజీ. ఆ రాసేసినప్పుడు ఏమవుతుంది, చూసి బాధ అనిపిస్తుంది, అది ఈ నెమను పట్టుకొని ఈ నిరగొట్టేయాలనిపిస్తుంది. కానీ మళ్ళీ మనకి ఏమనిపిస్తుంది అంటే ఫోన్లే అది రాసుకొని వాడు కూడా బతుకుతున్నాడుగా, కొన్ని బతకని అనిపిస్తుంది. కాబట్టి దానివల్ల లైఫ్ ఎఫెక్ట్ పడింది, మధ్యలో జరిగిన కొన్ని దీనివల్ల లైఫ్ మీద ఎఫెక్ట్ పడింది నాకు. అది ఇక్కడ తేరుకోవడానికి కొంచెం టైం పట్టింది. చూద్దాం, ఇప్పుడిప్పుడే మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి చూద్దాం ఏ బాల్లో 6 వెళ్తుందో ఏది 4 వెళ్తుందో మనకి తెలియదు. సో పింక్ ఎలిఫెంట్ నుంచి నెక్స్ట్ బరీ ఒకటి అనౌన్స్మెంట్ అయ్యింది. సో సినిమాలు వస్తూ ఉన్నాయి, మీ అసోసియేషన్ ఉంటుందని అంటారా ఇక్కడ నుంచి? మనకు అంత ఐడియా, నేను అడగలేదు. నాకు బరీలో ఇస్తారా, ఇది ఉందా అది ఉందా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తారు, ఇంట్రెస్ట్ లేకపోతే లైట్. అంటే ఇప్పుడు అడగందే అమ్మాయినా పెట్టదనే సామెత కూడా ఉంది కదా. నేను ఎప్పుడు ఏది అడగలేదు, అది ఎప్పుడు అడగలేదు. నేను అదే అంటున్నా, నేను ఏదైనా సినిమా ఆఫీస్కి స్టార్టింగ్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు మనం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వెళ్ళినప్పుడు అప్పుడు ఏమయ్యేది, ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే అంటే భీమిలి కబడ్డీ జట్టు ఇవన్నీ అయిపోయిన తర్వాత, SMS ఆ మూవీ కూడా అయిపోయిన తర్వాత, మీరు నాకేం తెలియదు, మీ క్యారెక్టర్ ఉంది, నేను డేట్లు చెప్తాను మీకు, కోడేటి గారు డేట్లు ఇవ్వండి, నెంబర్ రాసుకోండి, ఇవన్నీ ఉన్నాయి, వచ్చేవి కాదు ఫోన్. అలా తిరిగి నాకు బోరు కొట్టేసి, ఎందుకంటే ఎన్నేళ్ళని తిరుగుతావు, ఎన్ని ఆఫీసులను తిరుగుతావు. నాకు ఒక పెద్ద ఆర్టిస్ట్ ఒక ఆయన చెప్పాడు, జీవితాంతం తిరుగుతూనే ఉండాలరా మనం అని. నేనేమంటే అంటే ఫేసెస్ ఉంటాయి, ఇప్పుడు ఇండస్ట్రీకి టైమ్స్ అనేవి ఉంటాయి కొన్ని. వాళ్ళు వచ్చినప్పుడు పద్ధతి వేరేగా ఉంది, మేము వచ్చినప్పుడు పద్ధతి వేరేగా ఉంది, ముందు పద్ధతి వేరేగా ఉంది. ఇప్పుడు గల్లీకు ఆర్టిస్ట్ పుట్టాడు. సింపుల్గా చెప్పాలంటే నేను బాగా హర్ట్ అయిపోయేది ఏంటంటే, ఏదైనా ఆఫీస్కి వెళ్ళామనుకో, మీరు రెమ్యునరేషన్ ఎంత అని అడుగుతారు, మనం ఇంత అని ఒక చిన్న మాట అంటాం. అదేంటి ఇంతకే వస్తున్నారు కదా వాళ్ళు అంటారు, వాళ్ళతో మనల్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు అనిపిస్తుంది ఓకే, మరి వాళ్ళ పర్ఫార్మెన్స్కి నా పర్ఫార్మెన్స్కి మీకు ఒకటేలాగా అనిపిస్తే హ్యాపీగా వాళ్ళని పెట్టుకోండి, మనకి అంత. ఆ రోజులకి ఈ రోజులకి ఎంటర్టైన్మెంట్లో మార్పులు ఏం చూసారన్న మీరు ఉన్నప్పుడు? బికాజ్ మీరు అప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయేవారు, అప్పుడు మీరు టీమ్ లీడర్గా ఉన్నప్పుడు రోజులు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి మార్పులు ఏమి ఉండవు, కాకపోతే ఏంటంటే అదేమంటారు, గో విత్ ద ఫ్లో అంటారు కదా, ఆ ఫ్లోలో నడుస్తూ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సైకిల్. మళ్ళీ మనకి చిన్న
చిన్న క్లా వస్తుంటుంది, మళ్ళీ పైకి లేస్తుంటుంది, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మళ్ళీ డౌన్ అవుతుంటుంది, లేస్తుంటే ఉన్నంతలో నిలబెట్టుకోవడమే, ఇంతకుమించి ఆప్షన్ లేదు. సో మీ తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది అంటే మీరు తమ్ముళ్ళలాగా భావించి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి సుధీర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మంచి మంచి పొజిషన్కి వచ్చారు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏమన్నా ఉద్దేశిస్తుంది, ముచ్చటేస్తుంది. ఒకటే నేను ఎవరికి మొన్న కూడా సుధీర్కి ఒక విషయంలో చెప్పా, అబ్బాయి మేము చేసిన తప్పులు కొన్ని మీరు చేయకండి అని. అన్నీ మంచి చేసామని మనం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. ప్రతి మనిషి వాళ్ళు తప్పులు జరుగుతాయి, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మేము చేసిన తప్పులు కొన్ని చేయొద్దు అని చెప్తాం. ఆ తప్పులు ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. అడిగితే చెప్తాం, అడగకపోతే ఫ్రీ సలహాలు ఎందుకు మనం ఇవ్వడం. బట్ ఎవరైతే ఇప్పుడు నా తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఎవరు ఏ స్టేజెస్లో ఉన్నారో, ఐఎమ్ సో హ్యాపీ దే ఆర్ ఇన్ గుడ్ స్టేజెస్. బై గాడ్స్ గ్రేస్ దే హ్యావ్ టు బీ ఇన్ గుడ్ స్టేజ్. దే షుడ్ కంటిన్యూ దేర్ ఓన్ థింగ్స్. అలా వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ మళ్ళీ నేను చెప్పుకోవడానికి ఉంటుంది, అరే ఒకప్పుడు నేను తనతో పని చేశాను కానీ వాడు నాతో పని చేశాడని మనం చెప్పకూడదు. నేను తనతో పని చేశానని చెప్పడం చాలా మంచిది. సో ఇప్పుడు మీ మెంటర్స్ ఉన్నారు, మీ నలుగురు, మీతో పాటు ఇంకో ముగ్గురు. సో ఇప్పుడు ప్రీతిని మీరు రిప్రజెంట్ చేస్తారు. సో ఏమనిపిస్తుంది మాస్టర్ అంటే ఇప్పుడు ఇందాకే చూసాను కాంచన చేసి వచ్చింది కదా పర్ఫార్మెన్స్. తను ఏ పాట ఇచ్చినా బ్రహ్మాండంగా చేస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే కొన్ని చేసేటప్పుడు తక్కువైంది లేదా ఇది ఇక్కడ ఎక్కువైంది అలా మాట్లాడతారు. నేను ఏది చూడను, ఎందుకంటే స్టేజ్ మీద చేసేవాడికి తెలుస్తుంది ఎలా చేయాలి, ఏం చేయాలి. ఎందుకంటే ఒక తను ఉన్న ప్లేస్లో తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతమంది డాన్సర్లు, తను మిస్టేక్ చేసినా పాట పోయింది, డాన్సర్లు మిస్టేక్ చేసినా పాట పోయింది. వీళ్ళందరితో చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసి నిలబెట్టుకోవాలి. సో ఇవన్నీ చేయాలి కాబట్టి కాస్త. సో ఇప్పటికే అంటే కాంపిటేటివ్ మైండ్ నడుస్తుంది అన్న మీ నలుగురికి మధ్య సరదాగా, ఐ మీన్ మీ మెంటర్స్ మధ్య లేదు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాంపిటీషన్. 100% కాంపిటీషన్ ఉండదు అనే ఛాన్సే ఉండదు, 100% ఉంటుంది. కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో మేము ఆడుకుంటూ ఉంటాం, మాకు మేమే తిట్టుకుంటూ ఉంటాం అట్లా. ఇప్పుడు వస్తాడు మా వాళ్ళు వస్తాడంటే మా క్యాండిడేట్ వస్తాడు అలా అనుకుంటా ఉంటారు అంతే. మనకి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తూ మనం ఎవరినైతే రిప్రజెంట్ చేస్తున్నామో వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అలా చెప్పాలి, రే నువ్వు బోత్ ఐసా కియా రే తూ భీ ఐసా కర్నా అని. లేకపోతే వాళ్ళకి మనం డల్ అయిపోయామంటే వాళ్ళు ఇంకా డల్ అయిపోతారు. అండ్ నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, బట్ ఆట టీఆర్పీ ఎక్కడా తగ్గలేదని చెప్పి విన్నాను. అదొక అచీవ్మెంట్, మంచి విషయం. ఐపీఎల్ ముందు మరి వాళ్ళు ఎంత ఆడుతున్నారు వీళ్ళు అంతే ఆడుతున్నారు, వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు గ్రౌండ్లో ఆడుతున్నారు, మన స్టేజ్ మీద ఆడుతున్నాం, అంతే తేడా. సో మీరు ఏమైనా చూస్తారన్నా ఐపీఎల్ క్రికెట్ ఏమైనా ఫాలో అవుతారా? అసలు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఒక బాల్ కోసం అంతమంది కొట్టుకోవడం. సో ఫైనల్లీ మీరు ఐ మీన్ జగన్ నాటకం చూసారు, అన్ని ఆటలు చూసారు, పైవాడు ఆడించిన ఆట, ఇక్కడ ఆట, ఇలాంటి ఆటలన్నీ. ఏమంటే మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? ఆట ముందు ఈ ఆట వేస్ట్, ఈ ఆట పోల్చుకుంటే ఇదే గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అన్న. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ సక్సెస్ అన్న ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ. సేమ్, బీ కాన్ఫిడెంట్ విత్ యువర్ ఓన్ థింగ్స్, జస్ట్ గో ఎట్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ అన్న. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.